మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకొని ఆయన నామాన్ని స్తుతించి ఆయన నామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం, స్తోత్రం. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలులుగా చేతునని వారితో చెప్పాను. హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్, ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చెప్తున్నటువంటి మాట మనం చూసినట్లయితే, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించేది. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. కాబట్టి యేసు ప్రభు అక్కడ ఉన్నటువంటి ఆ శిష్యులను ఆయన వాళ్ళని ఏర్పరచుకోవడానికి ప్రభు వాళ్ళని పిలిచాడు. వాళ్ళు వెంటనే తమ వలలు విడిచిపెట్టి ఎవరు వెంబడించారు? ఆయనను వెంబడించిరి. హల్లెలూయా. కాబట్టి ప్రభు వాళ్ళకి ఏం చెప్పాడు తెలుసా? వాళ్ళని ఏం చేస్తానని చెప్పాడంటే, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పాను. కాబట్టి ఈరోజు దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు, ఎందుకు ఆయన మనల్ని పిలిచాడు, ఎందుకు మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు, ఎందుకు ఆయన మనల్ని పిలుస్తున్నాడు అని చూసినట్లయితే, మరి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నా వెంబడి రండి, అంటే నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని ఏం చేస్తాను? మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. హల్లెలూయా. మరి ఏ విధంగా మరి ప్రభు అనేక మంది మనుషులను ఏ విధంగా ఆయన అనేక మంది దేవుని రాజ్యం వైపు ఆయన నడిపించాడో మనం ఒకసారి దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే, యోహాను సువార్త 4వ అధ్యాయము 39వ వచనంలో ఒకసారి మనం చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 39వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. హల్లెలూయా. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటలను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్, ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. మరి యేసు ప్రభు మరి ఆయన చెప్పాడు, ఏమని చెప్పాడంటే, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేతునని ఆయన చెప్పాడు. హల్లెలూయా. మరి ఆయన ఏం చేశాడంటే, దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించడానికి ఆయన ఆరంభించాడు. దేవుని రాజ్యాన్ని సువార్తని ప్రకటించడానికి ఆయన మరి అనేక గ్రామాలను ఆయన సంచరించాడు. హల్లెలూయా. మరి యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆయన ఏం చేశాడంటే, 4వ వచనంలో, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను. హల్లెలూయా. సమరయ అటువంటి ఆ యొక్క దేశం యొక్క మార్గంలో ఆయన వెళ్ళవలసి వచ్చింది. ఆయన పని అంతా కూడా ఏంటంటే, అనేక మంది మనుషులను ఆయన పట్టి పరలోక రాజ్యానికి అనేక మందిని ఆయన చేర్చాలి. అందువలన అనేక మంది ప్రజలని ఆయన పట్టవలసినటువంటి భారం ఆయన మీద ఉంది. ఆ సమరయ మార్గంలో ఆయన వెళ్ళినప్పుడు అక్కడ యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర సమరయలో సుకారను ఒక ఊరికి ఆయన వచ్చాడు. ఆ ఊరి పేరేంటి? సుకారను ఒక ఊరికి ఆయన వచ్చాడు. అక్కడ ఒక యాకోబు బావి అనేది ఒకటి ఉంది.
ఆ బావి దగ్గర ఆయన అలసిన ప్రయాణం వల్ల అలసి ఆయన అక్కడ కూర్చున్నప్పుడు అక్కడ ఆ సమయం ఎంత అంటే ఇంచుమించు 12 గంటలుగా సమయం అన్నమాట. హల్లెలూయా. అక్కడ ఆయన ఎందుకు కూర్చున్నాడు? ఆయనకి సమస్తము ఆయన ఎరిగినవాడు అనమాట. హల్లెలూయా. అక్కడికి ఒక స్త్రీ అక్కడికి వచ్చింది, నీళ్లు చేదుకోవడానికి అక్కడికి ఒక స్త్రీ వచ్చింది. అప్పుడు ఆ స్త్రీతో ఆయన మాట్లాడుతున్నాడు, నాకు దాహములకిమ్మని ఆమెను అడిగాను. హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. కాబట్టి ఎప్పుడైతే ప్రభు ఆ స్త్రీతో మాట్లాడి ఆయన మరి ఎవరు అని చెప్పేసి ఆయన మరి ఎవరు రక్షకుడు, లోక రక్షకుడు అని ఆయన మరి అనేకమైన మాటలు మరి సమరయ స్త్రీతో మాట్లాడిన తర్వాత ఆ సమరయ స్త్రీ ఏం చేసింది తెలుసా? 4వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. హల్లెలూయా. యోహాను సువార్త 4వ అధ్యాయం 28. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. కాబట్టి దేవుని మరి సన్నిధికి అనేక మంది ఆ ఊరి వారిని అందరినీ ఆ యొక్క సమరయ స్త్రీ నడిపించింది. హల్లెలూయా. వెంటనే ఆ దేవుని వాక్యం మాటలు, ఆమె ఆ జీవము కలిగినటువంటి మాటలు ఎప్పుడైతే ప్రభు దగ్గర వినిందో, ఆ మాటలు మరి ఆమె ఏం చేసిందంటే నేరుగా తన ఊరిలోకి వెళ్ళి తన కుండ అక్కడ విడిచిపెట్టేసి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి అంటే యేసుప్రభు అక్కడ ఏం చేశాడు? సమరయ స్త్రీ ఆమె ఏ స్థితిలో ఉందో ఆయన బయలుపరిచాడు. ఏ స్థితిలో ఉన్నావు నువ్వు అని చెప్పేసి సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె నిజంగా ఆయన ఎవరో ఆమెకు తెలియదు. మరి ఆ నిజముగా ఆమె యొక్క జీవితం మొత్తం ఆయన ప్రభు అక్కడ ఆయన బయలుపరిచాడు. ఆమె చేసినటువన్నీ ప్రభు అక్కడ చెప్పడం ద్వారా ఆమె ఆశ్చర్యపడి మరి ఈయన ఒక ప్రవక్త అనుకొని ఈయన క్రీస్తు కాడా అని చెప్పేసి అక్కడ ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఊరి వారందరికీ చెప్పి ఆ ఊరి వారందరినీ కూడా ఆమె తీసుకొని వచ్చింది. హల్లెలూయా. మరి యోహాను సువార్త 4వ అధ్యాయము మరి 42వ వచనం చదువుకుందాం. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనేది. హల్లెలూయా. 39వ వచనం కూడా చదువుకుందాం. నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచిరి. హల్లెలూయా. ఆ సుకార్ అనే ఊరిలో ఆమె చెప్పిన ఆ మాటను బట్టి, ఆమె చెప్పిన సాక్ష్యాన్ని బట్టి అనేక మంది ఆ ఊర్లో ఏం చేశారంట? ఆయనందు విశ్వాసం ఉంచిరి. హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా ప్రభువు ఏం చేస్తాడంటే ఆయన మనుషులను పట్టి ఆయన పరలోక రాజ్యానికి, దేవుని రాజ్యానికి అనేక మందిని ఆయన నడిపించేటువంటి పని ఆయన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి యోహాను సువార్త 4వ అధ్యాయంలో 31వ వచనం, 32, 33, 34 వచనాలు మనం చదువుకున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 31, 32, 33. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొనెను. అందుకాయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా నేమైనను తెచ్చేనేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి.
యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చయు ఆయన పని తుదముచుంటయు నాకు ఆహారమై ఉన్నది. హల్లెలూయా. ఎవరీవన్ సే ప్రైజ్ గాడ్. ఇక్కడ ప్రభు అయిన యేసు ఆయన స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఆయన ఏ పని మీద ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు, ఏ పని మీద ఆయన ప్రయాసపడుతున్నాడు అనేది స్పష్టంగా తెలియపరచబడుతూ ఉంది. హల్లెలూయా. శిష్యులు వచ్చి అడుగుతున్నారు, మరి భోజనం చేయమని ఆయన్ని వేడుకుంటున్నారు. ఆయన చెప్పాడు, భోజనం చేయడానికి మీకు తెలియని ఆహారము నాకు ఉంది అని చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారు, శిష్యులు లోకానుసారంగా ఎవరైనా ఆయనకి ఏమైనా తెచ్చారేమో, ఆహారాన్ని తెచ్చి పెట్టారేమని ఆలోచించుకుంటున్నారు. కానీ ప్రభు అప్పుడు చెప్తున్నాడు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చటయు. ఎవరైతే ప్రభువుని పంపాడో ఆయన చిత్తాన్ని నెరవేర్చడం, ఆయన పని ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి దేవుడు తనకు చెప్పినటువంటి పనిని, దేవుడు తనకు ఇచ్చినటువంటి పనిని నెరవేర్చడానికి ఆయన ఆ పని మీదే ఉన్నాడు అనమాట. హల్లెలూయా. ఎవరీవన్ సే ప్రైజ్ గాడ్. ఎవరీవన్ సే ప్రైజ్ గాడ్. కాబట్టి యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే ఆయన తండ్రి యొక్క పని మీద నెరవేర్చడానికి అనేక గ్రామాలు ఆయన తిరిగి, అనేక గ్రామాలు ఆయన కాలినడకలో నడిచి అనేక మందికి ఆయన ఏం చేశాడు, ఆయన సువార్తను ప్రకటించాడు. దేవుని వాక్యాన్ని, రక్షణ గురించి ఆయన అనేక మందికి ప్రకటించి అనేక మంది మనుషులను దేవుని రాజ్యం వైపు ఆయన మరి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. మరి ఇంకొక వాక్యాన్ని మనం చూస్తున్నట్లయితే దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. లూకా సువార్త 2వ అధ్యాయము 49వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 49వ వచనం. ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. హల్లెలూయా. ఈ యొక్క మాట మనం చదువుకున్నాము. ఇక్కడ ఏం జరిగిందంటే, మరి యేసు ప్రభువుని వాళ్ళు ప్రతిష్ఠించడానికి ఏం చేశారంటే, పస్కా పండగకి వాళ్ళు యెరూషలేముకి ఏటేటా వాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఆయనకి 12 సంవత్సరాలు అయి ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించడానికి వాళ్ళు వాడుక చొప్పున యెరూషలేముకి వెళ్ళారు. హల్లెలూయా. అక్కడ యెరూషలేములో వెళ్ళి ఆ పండుగ ఆచరించి వాళ్ళు మరి తిరిగి ప్రయాణమైనప్పుడు యేసు ప్రభు యెరూషలేములోనే అక్కడ ఆయన నిలిచిపోయాడు. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి తెలుసుకోకుండా వాళ్ళు ముందుగా వెళ్ళిపోయారు. హల్లెలూయా. కాబట్టి మరి వాళ్ళు వెళ్ళిపోయి ఒక దిన ప్రయాణం వాళ్ళు సాగి వెళ్ళిపోయారు. ఈయన ఎక్కడో ఉన్నాడు, బంధువుల్లోనో నెలవైన వారిలో ఎక్కడో ఉన్నాడు అనుకొని మరి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఈయన ఎక్కడ కనబడలేదని ఎత్తుకుచు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత 3 రోజులు అయిపోయిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే, దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు ఆయన తల్లి వచ్చి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగ చేశావు? ఇదిగో నీ తండ్రి నేను కూడా దుఃఖపడుతున్నామని చెప్పేసి మరి ఈ యొక్క లోకానుసారంగా వాళ్ళు ఏం చేస్తున్నారు, విచారిస్తున్నారు, చింతిస్తున్నారు. ఆయన కుమారుని గురించి వాళ్ళు వెతుకుతున్నారు. అప్పుడు ఆయన చెప్తున్నాడు, ఆయన మీరేలా నన్ను వెతుకుచుండ్రు, ఎందుకు మీరు నన్ను వెతుకుతున్నారు? నేను నా తండ్రి పనుల మీద నుండవల్లని మీరు ఎరుగరా? అంటే ఆయన 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఆయనకి తండ్రి అనుగ్రహించినటువంటి ఆ పనిని చేయడానికి ఆయన ఏం చేశాడు, ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఆయన ఆ పని మీదనే ఆయన పని చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి తనకి నియమించినటువంటి ఆ పని మీదనే ఆయన దాని పని మీదనే ఉంటున్నాడు. ఆ పనుల మీద నేను ఉండవలను కదా, తండ్రి ఏదైతే నాకు ఆజ్ఞాపించాడో ఆ పనుల మీదే నేను ఉండవలను కదా. ఈరోజు మనం ఏ పనుల మీద ఉండాము అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఈరోజు మనం ఏ పనుల మీద మనం ఉన్నాం? దేవుడు మనల్ని
మరి రక్షణ అనుగ్రహించిన తర్వాత, దేవుడు మనకి మరి పరిశుద్ధ ఆత్మను అనుగ్రహించిన తర్వాత, ఆయన మనకి మరి రక్షణ భాగ్యం అనుగ్రహించిన తర్వాత, మనం ఏ పనుల మీద ఏ ఇంటి పనుల మీద మనం ఉన్నాం? హల్లెలూయా. పరలోకపు ఇంటి పనుల మీద ఉన్నామా, లేకపోతే ఈ లోకపు ఇంటి పనుల మీద మనం ఉన్నామా? ఏ యొక్క ఇంటి పనుల మీద మనం ఉన్నాం? ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? మరి నా తండ్రి ఇంటి పనుల మీద నేను ఉండవలను కదా. హల్లెలూయా. కాబట్టి నిరంతరం ఆయన ఏం చేస్తున్నాడంటే, తండ్రి తనకేమి ఆజ్ఞాపించాడో, తండ్రి తనకి ఏమైతే ఆయన చెప్పాడో దాన్ని నెరవేర్చడానికి ఆయన దాన్ని కష్టపడుతూ ఉన్నాడు, ప్రయాసపడుతున్నాడు. దాన్ని ఆయన నెరవేరుస్తూ అనేక గ్రామాలకు వెళ్ళి ఆయన సువార్తని ప్రకటించాడు. అనేక మంది మనుషులని ఆయన పట్టి అనేక మందిని దేవుని రాజ్యం వైపుకు ఆయన నడిపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. ఒకసారి మనం దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యములు, హల్లెలూయా, 2వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చదువుకున్నాం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఇక్కడ మరి పేతురు, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మరణించి మరి తిరిగి లేచి ఆయన పునరుద్ధానుడై పరలోకానికి ఆరోహణమైన తర్వాత పేతురు ఏం చేస్తున్నాడు అంటే, మరి ఇక్కడ అనేక మందికి ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనంలో ఆయన లేచి నిలబడి ఆయన బిగ్గరగా వారితో చెప్తా ఉన్నాడు. యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియదు కాక చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కాదు, ప్రొద్దుపడిచి జామైన కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. హల్లెలూయా. ఈ విధంగా ఆయన లేచి నిలబడి ఆ 11 మంది శిష్యుల్లో ఆయన లేచి నిలబడి ఏం చేశాడు? మరి దేవుని వాక్యాన్ని ఏదైతే ఆయన నోట ప్రభు అయితే ఏ ఒక్క వాక్యాన్ని అయితే ఉంచాడో ఆయన ఆ వాక్యాలన్నీ ప్రకటించాడు. ఆ వాక్యాలని, జీవ వాక్యాలన్నిటినీ ఆయన నోటి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది ప్రజలందరికీ ప్రకటించడం జరిగింది. ఆ వాక్యాన్ని అంతా వినిన తర్వాత ఏమైందంటే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము మరి 40-41లో మనం చూసినట్లయితే ఆయన అనేకమైన మాటలు చెప్పి, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. ఎప్పుడైతే వారిని మీరు రక్షణ పొందాలి, ఈ మూర్ఖులైన ఈ తరం వారికి మరి యేసుక్రీస్తును సిలువకు అప్పగించినటువంటి ఈ తరము వారికి వేరే మీరేం చేయాలి? రక్షణ పొందండి అని చెప్పేసి అక్కడ వారిని హెచ్చరించడం ద్వారా అందరూ కూడా అక్కడ ఏం చేశారు? కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. ఇంచుమించు ఆ దినమందు ఇంచుమించు ఎంతమంది బాప్తిస్మం పొందారు? 3,000 మంది చేర్చబడ్డారు. హల్లెలూయా. కాబట్టి మనుష్యులను పట్టు జాలరుగా నేను చేస్తానని దేవుడు చెప్పిన వాగ్దానము ఆయన తన శిష్యుల ద్వారా అనేక మంది ద్వారా ఆయన ఆ తండ్రి ఇంటి పనుల మీదే ఆయన పనిచేశాడు. అదేవిధంగా పేతురు కూడా మరి దేవుని వాక్యం ఆయన నోటి ద్వారా పెట్టినప్పుడు, పేతురు కూడా వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యం ఏం చేసిందంటే, మరి వినిన వారందరిలో జీవాన్ని కలుగజేసింది, మృతమైన సంగతుల నుంచి వారిని విడిపించింది, అనేకమైన పాపముల నుండి అనేకమైనటువంటి రక్షణ లేనటువంటి జీవితాల నుంచి వారిని విడుదల కలిగజేసింది. ఎందుకంటే పేతురు యొక్క నోట్లో వచ్చేటువంటి మాటలు ఏంటంటే అవి జీవం కలిగిన మాటలు. ఆ మాటలు మరి అనేక మంది మనుషుల చెవిలో పడినప్పుడు ఏమవుతుందంటే అది నిశ్చయంగా వారిలో జీవాన్ని
తిరిగి తీసుకొస్తుంది, జీవాన్ని కలుగు చేస్తుంది, జీవం గల దేవుని వైపు తిరగడానికి వారికి సహాయం చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం అనేది అంత శక్తివంతమైనది. అది దేవుని యొద్ద నుండి దిగి వచ్చేటువంటి వాక్యం. ఎందుకు అంత శక్తివంతమైనది అంటే అది వాక్యము, దేవుని వాక్యం అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే, మనుషులకి ఎక్కడి నుండి ఆయన వాక్యం దిగి వస్తుందంటే అది పరలోకం నుండి, అది దేవుని యొద్ద నుండి, అది పరిశుద్ధాత్మ చేత ఇక్కడికి అనేక మంది మనుషులకి దిగి వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే అటువంటి యొక్క పరలోకం నుండి దిగి వచ్చే యొక్క మాటలు ఎప్పుడైతే అనేక మంది ప్రజల చెవుల్లోనూ మరి చెవియొగ్గి వినుడి అని ఆయన పేతురు చెప్పాడు. మీరు ఆలకించాలి, మీరు ఆలకించి చెవియొగ్గి వినుడి అని పేతురు ప్రకటించినప్పుడు అనేక మంది మనుషులతో దేవుడు, జీవం కలిగిన దేవుడు అనేక మందితో మాట్లాడినప్పుడు అక్కడ ఏం జరిగింది? ఆ దినం ఒక్కరోజు ఇంచుమించు 3,000 మంది బాప్తిస్మం అక్కడ తీసుకోవడం జరిగింది. హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా ఆ మనుషులను పట్టు జాలరులుగా దేవుడు మరి ఆయన పిలిచిన వారిని, ఏర్పరిచిన వారిని, తన్ను ఆయన ఏర్పరచుకున్న వారిని ఆ విధంగా ఆయన చేశాడు. హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్, ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇప్పుడు మూడవదిగా మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలుని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 9వ వచనం. హల్లెలూయా. రాత్రివేళ దర్శనమందు ప్రభు నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు ఈ మీదకి ఎవడును రాడు, ఈ పట్టణంలో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా, హల్లెలూయా. అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించాడు. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడంటే ఇదే విధంగా తన తండ్రి అయినటువంటి మరి దేవుని యొక్క ఇంటి పనుల మీద అపోస్తలుడైన పౌలు పనిచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ప్రభు యొక్క పనుల మీద ఆయన పని చేస్తున్నాడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, అందరూ తమ సొంత కార్యములే చూసుకుంటున్నారు కానీ ప్రభు యొక్క కార్యాలను ఎవరు కూడా చూడట్లేదు. హల్లెలూయా. కాబట్టి ప్రభు యొక్క ఇంటి పనుల మీద మనం ఒక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఆయన పనుల మీద, ఆయన ఇంటి పనులు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఆయన ఇంటి పని ఏంటి, ఆయన ఆహారం ఏంటి? ప్రభు అయిన యేసు మనకి యోహాను సువార్తలో చెప్పాడు, మరి తను పంపిన ఆయన చిత్తాన్ని నెరవేర్చడమే ఆయనకి నిజమైనటువంటి ఆహారం. కాబట్టి ఈరోజు నిన్ను నన్ను పంపించినటువంటి దేవుని చిత్తం ఏంటంటే, మరి ఆయన యొక్క చిత్తం ఏంటంటే అనేక మంది మనుషులను పట్టు జాలరులుగా నువ్వు ఏర్పాటు చేయబడాలి. హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్, ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మరి పౌలుతో దేవుడు దర్శనమందు రాత్రివేళ మాట్లాడుతూ ఉన్నాడు. రాత్రివేళ దర్శనమందు మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే, నీవు భయపడక మాట్లాడు. నువ్వేం చేయాలి? నీవు ఈ రాజులకు భయపడవద్దు. ఎందుకంటే అప్పుడు అపోస్తలుడైన పౌల్ని చెరసాల్లో వేశారు, బంధించారు, ఆయనకి చేతులకి సంకెళ్ళు వేసి మరి ఆయన బంధించి ఆయన గొలుసుతో ఆయన కట్టబట్టారు. హల్లెలూయా. అటువంటి చెరలో ఆయన ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో రాజుల దగ్గరికి, అధికారుల దగ్గరికి ఆయన్ని తీసుకొని పోబడుతున్నాడు. అందుకు దేవుడు చెప్తున్నాడు, ఈ రాజులకి, అధికారులకి నువ్వేం చేయకూడదు, ఏమాత్రం నువ్వు భయపడకుండా నువ్వు మాట్లాడాలి. హల్లెలూయా. నువ్వు మాట్లాడి మౌనంగా ఉండవద్దు. నువ్వు మాట్లాడకుండా మౌనంగా ఉండవద్దు. ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నీకు హాని చేటుకు నీ మీదకి ఎవడనూ రాడు. పౌలుకు చెప్తున్నాడు, నీ మీద హాని చేటుకు ఎవడు కూడా రాడు. హల్లెలూయా. ఎందుకంటే మరి ఈ పౌలుని చంపాలని చెప్పేసి వాళ్ళు ఎంతగానో అనేక మంది వాళ్ళు వెతుకుతూ తిరుగులాడుతున్నారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే పౌలుని ఆయన మరి ధైర్యపరుస్తున్నాడు. నీ మీదకి హాని చేటుకు ఎవడం కూడా నీ మీదకి రాడు. ఎందుకంటే నువ్వేం చేయాలో తెలుసా? ఎందుకు నువ్వు మాట్లాడాలో తెలుసా? ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పగా, అంటే దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఈ పట్టణం కట్టబడిన తర్వాత, ఈ పట్టణంలో ప్రజలు ఉన్న తర్వాత, ఈ పట్టణంలో ఎంతమంది దేవుని రాజ్యంలో వాళ్ళు చేర్చబడతారు, ఎంతమంది ప్రజలు ఉన్నారనేది ఆయనకు ముందే తెలుసు. అందుకే ఆయన చెప్తున్నాడు, ఈ పట్టణంలో నాకు
ఇంకా చాలా బహు జనం ఉంది కాబట్టి నువ్వేం చేయాలి, నీ మాటలు చెప్పడం ద్వారా ఇంకా అనేక మంది రక్షించబడతారు, అనేక మంది దేవుని రాజ్యం వైపు తిరుగుతారు, అనేక మంది జీవం కలిగిన దేవుని వైపు వాళ్ళు తిరుగుతారు. కాబట్టి నువ్వు భయపడకుండా మాట్లాడాలి. అంటే నువ్వు దేవుడు చెప్పినటువంటి ఆ సందేశాన్ని, పరలోకం దిగి వచ్చినటువంటి ఆ జీవ వాక్యాలను ఏం చేయాలంటే ఇతను మాట్లాడడం ద్వారా మరి మౌనంగా ఉండకుండా మాట్లాడినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ జీవ వాక్యాలు అనేక మంది మనుషుల్లో చెవులలో పడినట్లు చేసి వారి హృదయములను ఆయన మార్పు కలుగజేసి వాళ్ళని ఆయన జీవం కలిగినటువంటి దేవుని వైపు తిరగడానికి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సహాయం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి పౌలు ఎప్పుడైతే దేవుడు ఈ విధంగా దర్శనం ఇచ్చి మాట్లాడినప్పుడు పౌలు ఏం చేశాడు తెలుసా, ఇంకా దేవుని వాక్యాన్ని బోధించాడు. ఇంకా వాళ్ళ మధ్య ఏం చేశాడు, ఆ దేవుని వాక్యాన్ని బోధించి 1 సంవత్సరం 6 నెలలు అక్కడే ఉండడం జరిగింది ఆయన. కాబట్టి అంతగా వాళ్ళు ఏం చేశారంటే దేవుని ఇంటి పని మీద వాళ్ళు పనిచేశారు. దేవుని ఇంటి పని మీద వాళ్ళు పనిచేశారు. ఆ విధంగా వాళ్ళు ఆ మనుషులను బట్టి జాలరులుగా వాళ్ళు ఏర్పాటు చేయబడ్డారు. కాబట్టి ఈరోజు మనం పరిస్థితి ఏంటి? ఈరోజు మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క దేశంలో కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు, ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు. అయితే ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చేస్తున్నాడంటే తన సేవకులుగా ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. ఒక్కొక్క సేవకుడు కొన్ని లక్షల మందిని కూడా దేవుడు అనుగ్రహించగలుగుతాడు. ఒక్కొక్క సేవకుడికి, ఒక్కొక్క దేవుని బిడ్డకి, ఒక్కొక్క ప్రవక్తకి ఆయన కొన్ని లక్షల మందిని కూడా మరి ఆయన నీ వద్దకి పంపించగలుగుతాడు. ఇంకా చాలా చాలా జనం ఉన్నారనమాట. యోహాను సువార్తలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఏం చెప్పబడింది? ఆయన ఏం చెప్తున్నాడు? హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. హల్లెలూయా. థ్యాంక్ యూ చెప్తాం. థ్యాంక్ యూ. యోహాను సువార్త మరి 4వ అధ్యాయంలో ఇక్కడ 35వ వచనాన్ని చదువుకుందాం. 35, 36 వచనాలను చదువుకుందాం. హల్లెలూయా. యోహాను సువార్త 4వ అధ్యాయము 35, 36 వచనాన్ని చదువుకుందాం. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కనులెత్తి పొలములను చూడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. విత్తువాడును కోయువాడును కూడా సంతోషించినట్లు కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు? ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వస్తుందని మీరు చెప్తారు కదా. అదేవిధంగా దేవుని రాజ్యం సమీపంగా ఉందని చెప్పేసి అందరికీ తెలియపరచబడుతుంది ఈ రోజుల్లో. దేవుడు త్వరగా వస్తున్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్పేసి ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. అదేవిధంగా కోతకాలం అనేది ఏముంది? సమీపంగా ఉంది. కోతకాలము వచ్చునని మీకు తెలుసు కదా, కోతకాలము రాబోతుందని మీకు తెలుసు కదా. మీరు కన్నులెత్తి చూడండి. మీరేం చేయండి? కన్నులెత్తి చూడండి. నేను మిమ్మల్ని పిలిచాను, మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. మరి మీరు కన్నులెత్తి మీరు చూశారంటే మీకు ఏం కనబడుతుంది? మీకు పొలములను మీరు చూడండి. హల్లెలూయా. అవి ఎలా ఉందంటే ఆ పొలాలు ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చిందని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని మరి ఆయన వాక్యాన్ని అనేక మందికి తెలియచేయాలి. కోత అనేది విస్తారంగా ఉంది. పనివారు ఎంతమంది ఉన్నారు? కొంతమందే ఉన్నారు అనమాట. హల్లెలూయా. కోత అనేది ఎంత ఉంది? విస్తారంగా ఉంది. కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు ప్రపంచంలో. నీకు మనుషులను ఆయన అప్పగిస్తాడు. నువ్వు ప్రార్థన చేశావంటే కొన్ని కోట్ల మందిని దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. కొన్ని కోట్ల మందిని, లక్షల మందిని ప్రవాహం వల్ల జనములను నీ వద్దకు ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా. నీవు ఆయన అడగాలి. అందుకే కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం చెప్తుంది. కీర్తన గ్రంథం వాక్యాన్ని మనం చూసినట్లయితే హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. 2వ అధ్యాయము
7వ వచనం 8వ వచనాన్ని మనం చదువుకున్నాం. హల్లెలూయా. కట్టడను నేను వివరించేదను, యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. హల్లెలూయా. కాబట్టి దేవుని దగ్గర ఎవరు పోరాటం చేసి, ఎవరు పోరాడి ప్రార్థనలో సాగి ఆయన దగ్గర గడిపి ఆయనలో పోరాడి ఆయన దగ్గర ఎవరైతే ఆయన్ని అడిగి జనములను స్వాస్థ్యంగా పొందుకుంటారో భూమిని దిగంతుల వరకు ఆయన సొత్తుగా ఆయన ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి కోత అనేది విస్తారంగా ఉంది. ఆయన అనేక మంది కోసం ఆయన నేను ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వేం చేయాలంటే అనేక మందికి నువ్వు ఆయన కట్టడను వివరించాలి. హల్లెలూయా. కట్టడను నేను వివరించేదను. కాబట్టి దేవుని వాక్యాన్ని నువ్వు వివరించావంటే జీవం కలిగినటువంటి దేవుని యొక్క మాటలను నువ్వు అనేక మంది మనుషులకి, అనేక మందికి నువ్వు వివరించినప్పుడు, అనేక మందికి తెలియజేసినప్పుడు ఆ జీవం కలిగిన మాటలు అనేక మంది చెవులలో పడి అనేక మందిని ఆయన ఏం చేస్తాడు, జీవము కలిగిన దేవుని వైపుకు ఆయన త్రిప్పగలుగుతాడు. హల్లెలూయా. అనేక మందిని రక్షణ మార్గంలో నడిపించగలుగుతాడు. మీరు అడిగినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే జనములను మీకు సొత్తుగా ఇస్తాడు. విస్తారమైన లక్షల మంది, కోట్ల మంది ప్రజలు ఆయన మీ దగ్గరికి నడిపిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంకా కోత విస్తారంగా ఉంది, ఇంకా కోతకాలం సమీపంగా ఉంది, దేవుని రాజ్యము సమీపంగా ఉంది. కాబట్టి మొట్టమొదటిగా ఈరోజు మనం దేవుని వాక్యాన్ని చూసినప్పుడు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టి జాలుగా చేయుదునని చెప్పాడు. ఇటువంటి వాగ్దానం అంటే దేవుని మనం వెంబడిస్తే ఆయన ఏం చేస్తాడు, మనుషులను పట్టే జాలులుగా మనం చేస్తాడు. మనకు అనేక మంది జనముల సొత్తుగా ఆయన ఇస్తాడు. అదేవిధంగా యేసు ప్రభు మనం ఈరోజు ధ్యానించుకుందాం. ఏ విధంగా ఆయన అనేక జనములను సుకార్ అనే గ్రామంలో అనేక మంది రక్షణ పొందడానికి ఆయన ఏ విధంగా తన తండ్రి ఇంటి పనుల మీద ఆయన సంచారం చేసి గ్రామంలో తిరిగి ఆయన స్వార్థ ప్రకటించాడు మనం ఈరోజు తెలుసుకున్నాం. ఆయన తండ్రి ఇంటి పనుల మీద 12 ఏళ్ల నుంచి ఆయన ఏ విధంగా ఆయన ఇంటి పనుల మీద ఉన్నాడో మనం తెలుసుకున్నాం. కాబట్టి మనకు కూడా ఈ ఆలోచన ఉండాలి. దేవుని యొక్క ఏర్పరచుకున్న తర్వాత మనం కూడా ఆయన ఇంటి పని మీద ఆయన ఇంటి పని ఏంటంటే దేవుని స్వార్థను ప్రకటించి అనేక మంది మనుషులను ఏం చేయాలి, పట్టేటువంటి జాలరులుగా మనం మార్చబడాలి. హల్లెలూయా. ఆ విధంగా మనం మార్చబడాలి. అది ఆయన ఇంటి పని. ఆ ఇంటి పని చేయడానికి కొన్ని కోట్ల మంది ప్రజలు, కోత అనేది విస్తారంగా ఉంది. మరి ఎవరైతే దేవుని సన్నిధిలో పోరాడి వాళ్ళు ఎవరైతే మొర్ర పెట్టుకుంటారో దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు, కొన్ని కోట్ల మంది, లక్షల మందిని సొత్తుగాను స్వాస్థ్యంగాను ఆయన వాళ్ళకి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. రెండవదిగా చూసినట్లయితే పేతురు, దేవుని వాక్యం పేతురుకి అనుగ్రహించబడింది. ఆ వాక్యం ప్రకటించిన వెంటనే 3000 మంది ఒక్క దినం అందే బాప్తిస్మం పొందారు. ఈ విధంగా మనుషుల్ని పట్టే జాలరులుగా దేవుడు వారిని వాడుకున్నాడు. మూడవది చూస్తే పేతురు, ఆయన రాత్రి వేళ దర్శనమందు ఆయన దర్శనమిచ్చి వారితో మాట్లాడాడు. పౌలుతో మాట్లాడిన తర్వాత ఇంకా 1 సంవత్సరం అక్కడే ఉండి అనేక మందికి ఆయన సువార్త ప్రకటించి అనేక మందిని జీవం కలిగి దేవుని వైపుకు వాళ్ళు నడిపించారు. కాబట్టి ఈ విధంగా మనమందరూ కూడా ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. నిత్యంగా దేవుని సన్నిధిలో ప్రార్థనలో పోరాడి ఆ జీవం కలిగిన దేవుని వాక్యాన్ని, పరలోకం నుండి దిగి వచ్చేటువంటి ఆహారాన్ని, ఆ జీవం కలిగిన దేవుని మాటలను అనేక మందికి కట్టడలను మనం వివరించాలి. దేవుని వాక్యాన్ని మనం అనేక మంది ప్రజలకు మనం ప్రకటించడం ద్వారా దేవుడు చేస్తాడంటే మన ద్వారా అనేక మందిని రక్షణ మార్గంలోకి నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని నామాన్ని ఘనపరిచి మహింపరచుకుందాం. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన తండ్రి, ఘనమైన ప్రభువ, నీకు వేల స్తోత్రాల వందనాలు తెలియజేస్తున్నాను. పరలోకం నుండి దిగి వచ్చిన జీవం కలిగిన మాటలు పేతురుకి ఇవ్వబడ్డాయి. పరలోకం నుండి దిగి వచ్చిన నీకు జీవపు మాటలు కలిగినటువంటి వాడు పేతురు చెప్పాడు, ప్రభువా మేము ఎక్కడికి వెళ్ళగలము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ఆ విధంగా తండ్రి, నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు. పేతురికి ఆ జీవపు మాటలు అనుగ్రహించావు.
అపోస్తలుడైన పౌలుకి నీ వాక్యమును, నీ యొక్క శక్తిని అనుగ్రహించావు. అనేక మందిని, వారిని, మనుషులను పట్టు జాలరులుగా నువ్వు చేస్తావు. ఈరోజు ఈ వాక్యం పరలోకం నుండి దిగి వచ్చినదై, ఈ వాక్యం నీ సన్నిధిలో నుండి వెలువపరచబడినదై, ఈ యొక్క మాటలు తండ్రి నాయన నా మాటలు కాదు తండ్రి, పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఈ మాటలు అనేక మంది ప్రజల్లోకి వెళుతుండగా, అనేక మంది తండ్రి నాయన చెవుల్లో వినబడుచుండగా, అనేక మందికి ఇది నాయన ప్రచురం చేయబడుచుండగా, ఎక్కడైతే ఈ మాటలు చెవిలో పడినప్పుడు, వారు చెవి ఎగ్గి ఆలకించినప్పుడు, అక్కడ తండ్రి నాయన నీవు ఒక మార్పు కలుగు చేయదు కాక, అనేక మంది మనుషులను పట్టు విధంగా పరలోక రాజ్యం వైపు తిరిగే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ వాక్యాన్ని విని తండ్రి ఇంటి పనుల మీద ప్రతి ఒక్కరు కూడా ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి సహాయం తెచ్చింది. తండ్రి ఇంటి పని నేను ఏం చేస్తున్నాను, తండ్రి ఇంటి పనుల మీద నేను ఉండవలను కదా, దేవుడు నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు, దేవుడు నన్ను ఎందుకు ఆయన పిలిచాడు, నేను తండ్రి ఇంటి పని నేనేం చేస్తున్నాను, తండ్రి ఇంటి పనుల మీద నేను ఉండవలను కదా అని చెప్పేసి ప్రయాసపడడానికి నీవు ఒక గొప్ప మార్పును, గొప్ప నిర్ణయాన్ని, ఒక తీర్మానాన్ని, ఒక శక్తిని, ఒక బలమును, ఒక ప్రార్థనను, ఒక పోరాటాన్ని ప్రభువా ప్రజలకు అనేక మంది కలుగు చేసి విస్తారమైనటువంటి జనమును సొత్తుగా, స్వాస్థ్యముగా, లక్షల మంది, కోట్ల మంది ప్రజలను ప్రభువా ఈ యొక్క ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి ఆయనను అనుగ్రహించి, మాకును కూడా నువ్వు అనుగ్రహించి నడిపించి కాపాడమని, నామను మహిమపరచుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.